వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న మనం సోమవారం లెవెల్స్ గురించి మనం చెప్పుకున్నాం కదండి. అది ఎంతవరకు అది వర్కౌట్ అయ్యాయి చూద్దాం. ఇది నిన్నటి చార్ట్ అండి. మనం ఏమనుకున్నాం, లోయర్ హై లోయర్లో కిందికి వెళ్తుంది అనుకున్నాం, కానీ వెళ్ళలేదు, పైకి వెళ్ళిందండి. ఎందుకంటే నాకు మార్కెట్ మధ్యలో నేను ఒకటిగా గమనించానండి. అదేంటంటే ఇది 25, 26, 27, 28, 29, 30 ఇక్కడనే రిజెక్ట్ అవుతుందండి. ఈ పాయింట్ దగ్గరనే 1, 2, 3, 4 డేస్ రిజెక్ట్ అయిందండి. 4 డేస్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ 5, 6 దగ్గర దాకా వచ్చింది. బ్లాక్ లైన్ చూసండి, చూసారా? ఈ బ్లాక్ లైన్, ఈ బ్లాక్ నుండి వరకు వచ్చింది. ఇక్కడ చూపిస్తాను, నాకు ఇందులో చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం. ఇక్కడ రిజెక్ట్ అయింది. ఎక్కడ రిజెక్ట్ అయిందండి? 24,350 దగ్గరనే రిజెక్ట్ అవుతుంది ప్రైస్. అక్కడ దాకా వెళ్ళి ఎగ్జాక్ట్లీ అక్కడనే కొంచెం 2-3 పాయింట్లు పైకి వెళ్ళింది, కానీ మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళింది ఆ లైన్ దగ్గర. ఈ లైన్ దగ్గర రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ ఆ లైన్ దగ్గర రిజెక్ట్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఈ లైన్ దగ్గరికి వచ్చి రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఈ లైన్ దగ్గర నుంచి 350 దగ్గరనే వచ్చి రిజెక్ట్ అయ్యి ఎంత డ్రాప్ అయింది చూడండి. మళ్ళీ ఈ 2 డేస్ నుంచి పైకి వచ్చింది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఈ 350 దగ్గరికి వచ్చింది, 24,350 దగ్గరికి. ఒకవేళ ఇది క్రాస్ అయితే మాత్రం దీని నెక్స్ట్ టార్గెట్ 24,537 అండి. ఇక్కడ పెట్టాను 24,537. ఇఫ్ 24,350 క్రాస్, టార్గెట్ 537. నేను రేపటి లెవెల్ గురించి చెప్తానండి. ఇది ఒకసారి చూద్దాం మనం, వర్కౌట్ అయ్యానే లేదా. రెడ్ డే ఆఫ్ అన్నాను, రెడ్ డే ఆఫ్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది. క్యాండిల్ క్లోజ్ అయినాక తీసుకోమన్నగా, క్లోజ్ అయినాక బ్లూ డే ఆఫ్. దానికి సంబంధించింది కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేసుకున్నాను. నా 9/15, 16 అనుకుంటా. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది, బ్లూ లైన్ సంబంధించినవి మీకు లెవెల్స్ తెలుస్తాయని. నిఫ్టీకి సంబంధించింది, బ్లూ లైన్ సంబంధించింది. రోజు ఇలానే నేను మార్నింగ్ బ్లూ లైన్ సంబంధించిన, అంటే ఓపెనింగ్ సంబంధించిన లెవెల్స్ పెడుతుంటానండి. ఇదైతే మేబీ డే హ్యాండ్ టచ్ అయింది, చూసారు కదా? ఇది ఇక్కడ చూడండి. ఇది మాత్రం ఇక్కడ రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చిందండి. మేబీ డేలోని టచ్ అయింది, మళ్ళీ పైకి వచ్చింది, కానీ డే ఆఫ్ దగ్గరనే అయిపోయిందండి. కానీ నిఫ్టీ మాత్రం ఇటు డౌన్ సైడ్ మేబీ డేలో టచ్ చేసింది, పైకి వచ్చి మళ్ళీ డే ఆఫ్ మీద క్లోజ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి మళ్ళీ మేబీ డే హ్యాండ్ కూడా టచ్ చేసింది. ఈ నిఫ్టీ 50లో మూమెంట్ బాగుందండి. కింద టచ్ చేసింది మేబీ డేలోని, పైన టచ్ చేసింది మేబీ డే హ్యాండ్. 2 సైడ్ల మనకి డబ్బులు ఇచ్చిందండి నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ అలా లేదు, కింది సైడ్ వచ్చింది, పై సైడ్ అలా ఏం లేదంటే. ఓకేనా? ఇవి వర్కౌట్ అయినాయి. దీనికి సంబంధించిన ప్రీమియమ్స్ కూడా చెప్పినట్టు నన్ను 24,000 కాల్. బ్లూ క్యాండిల్ అన్నా రెడ్ క్యాండిల్ అన్నా, దేని మీద క్లోజ్ అయినా గ్రీన్ క్యాండిల్, బ్లూ లైన్ అన్నా రెడ్ లైన్ అన్నా, ఈ రెండింటి మీద క్లోజ్ అయిన గ్రీన్ క్యాండిల్ చూడండి, ఎంత బిగ్ మూమెంట్ ఉంది చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేనండి. బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూమెంట్ లేదండి. అలా నిఫ్టీ అయితే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. మీరు చూసారుగా, ఈ ఒక్క దాన్ని మాత్రం గమనించండి. 24,350 ఈ లైన్ దగ్గర ఇక్కడనే ప్రైస్ ప్రతిసారి రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ రేపు గ్యాప్ అప్ అయ్యి ఈ లైన్ని క్రాస్ అయింది అనుకోండి, మనము ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 537 వరకు, ఇక్కడ ఈ బ్లాక్ లైన్ వరకు అండి. ఓకేనా? 537 ఆ లెవెల్ కూడా రాసుకోండి. రేపటి లెవెల్స్ అయితే చెప్తాను నేను. రేపటి లెవెల్స్ ఒకసారి గమనించండి. రేపు డే ఆఫ్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందండి, రెడ్ డే ఆఫ్ 24,276. ఇక్కడ కనుక పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మన టార్గెట్ ఎంత అండి? 24,422. దీని కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ ఎంత అండి? 24,129. సో కాల్ వచ్చి ఏంటిది? 24,100 కాల్,
పుట్ వచ్చి 24,450 పుట్. దానికి సంబంధించిన ప్రీమియమ్స్ లెవెల్స్ రాసుకోండి. ఇవాళ 24,100 కాల్ది ప్రీమియం 288 దగ్గర క్లోజ్ అయిందండి. ఒకవేళ పైన గ్రీన్ క్యాండిల్ ఈ డే ఆఫ్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మీరు ఏం బై చేసుకుంటారు? కాల్ బై చేసుకుంటారు. అది ఇప్పుడు 287 దగ్గరనేమో ఉంది. 280 మీద గ్రీన్ క్యాండిల్ పడ్డది అనుకోండి, బై చేసుకోండి. టార్గెట్ 387 వరకు. ఒకవేళ ఈ రెడ్ డే ఆఫ్ కింద కనుక రెడ్ క్యాండిల్ పడి క్లోజ్ అయింది అనుకోండి, క్లోజ్ కావాలి ఏదైనా, పైన గ్రీన్ క్యాండిల్ అయినా కింద రెడ్ క్యాండిల్ అయినా క్లోజ్ కావాలి. క్లోజ్ కాకముందే అది క్రాస్ అయింది అని చెప్పి మేము బై చేయడం మాత్రం చేయకండి, ఓకేనా? క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు పుట్ను బై చేస్తాం. ఎంత? 24,450 పుట్ను బై చేస్తాం. అది పుట్టుది వాళ్ళ ప్రీమియం వాల్యూ 229 దగ్గర ఏమో క్లోజ్ అయిందండి. 230 మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి ఆ ప్రీమియంది. ఆ టార్గెట్ వచ్చి 339. ఇది నిఫ్టీకి సంబంధించిందండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ చెప్తాను కదా. బ్యాంక్ నిఫ్టీ చూసుకోండి. రెడ్ డే ఆఫ్ ఇక్కడ డే ఆఫ్ డే ఆఫ్ మీద కొంచెం డౌట్ ఉందండి. ఓకేనండి. ఈ రెడ్ డే ఆఫ్ మీద కనుక గ్రీన్ క్యాండిల్ పడితే మనము 51,000 లెవెల్స్ రాశాను కదా, 51,800 కాల్ని బై చేసుకుంటాం. ఇవాళ దాని ప్రీమియం 1150 దగ్గర క్లోజ్ అయిందండి. 1150 మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనం బై చేసుకుంటాం. టార్గెట్ 1293. ఒకవేళ దీని కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, 52,400 పుట్ని బై చేస్తాం. దాని ప్రీమియం ఇవాళ 810 అరౌండ్ క్లోజ్ అయిందండి. 810 మీద గ్రీన్ క్యాండిల్ పడితే మనం బై చేసుకుంటాం పుట్టుని. టార్గెట్ వచ్చి 950. ఇది బ్యాంక్ నిఫ్టీ సంబంధించిందండి. నేను క్లోజ్ అయితే అంటున్నా కదండి, ఆ క్లోజ్ అయితే ఏందో చెప్తాను చూడండి. ఇది ఎంత ఉందండి? $24,276 దగ్గర క్లోజ్ అయింది కదండి అలా. 24,276 అంటే ఒకవేళ 24,000 ఒక్క నిమిషం అండి, 24,300 మీద గుర్తుంచుకోండి. 24,000 ఇక్కడ పెడుతున్నాను చూడండి. 24,300 ఎబో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనే బై చేయండి, ఓకేనా? 24,300. ఒకవేళ 24,250 కింద బిలో రెడ్ క్యాండిల్ క్లోజ్ బై. ఇదేంటిది? పుట్టు. పైది కాల్, నేను చెప్తానండి. పైది కాల్, పైది కాల్ బై చేస్తామండి, కిందిది పుట్టు బై చేస్తాం, ఓకేనా? ఒకసారి ఈ లైన్ తీసేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసుకోండి. ఎక్కడ నేను ట్రేడ్ తీసుకోవాలి అని మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఈ విధంగా 24,300 మీదనే క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు కాల్ తీసుకోండి, కాల్ బై చేయండి. క్యాండిల్ క్లోజ్ కావాలి 24,300 మీద క్లోజ్ అయితే కాల్ బై చేసుకోండి. 24,250 కింద రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే
మీరు పుట్ని బై చేసుకోండి. ఓకేనా? అదేవిధంగా నేను బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్తానండి. 52,200 above candle close by call. ఒకవేళ 52,100 below candle close by put. ఓకేనా? ఇది గమనించుకోండి. ఇది గమనించి బై చేయండి. టార్గెట్లు మాత్రం పైన ఇచ్చినా కదండి, ఇది టార్గెట్లు, ప్రీమియం టార్గెట్లు ఇవి. ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి, ప్రీమియం టార్గెట్లు. మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఇదేమో ఎంట్రీకి, ఇదేమో ప్రీమియం సంబంధించింది. ఒకవేళ కాల్ బై చేయాలనుకుంటే 24,100 కాల్ బై చేయండి. ఎప్పుడు కాల్ బై చేస్తారు? 24,300 మీద క్లోజ్ అయితేనే. లేదు ఒకవేళ పుట్ బై చేయాలనుకుంటే 24,450 పుట్ బై చేస్తాం. ఎప్పుడు బై చేస్తాం? 24,250 కింద క్లోజ్ అయితేనే, అంటే 249, 240 అట్లా క్లోజ్ అయితేనే మనం 24,450 పుట్ బై చేస్తాం. దానికి సంబంధించిన ప్రీమియం ఈ విధంగా 230 ఏబో, 288 ఏబో, ఈ విధంగా. సేమ్ అదే బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఓకేనా? ఇంత క్లుప్తంగా చెప్తున్నానండి. ఇది ప్రీమియం తోటి మాత్రం ఎవరు చెప్పారండి. అందరు ఎవరైనా ఇండెక్స్ చెప్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, అంతే చెప్తారు చెప్తే ప్రీమియం గురించి ఎవరు చెప్పారు. ఇక ఓపెనింగ్ గురించి నేను రేపు మార్నింగ్ సేమ్ ఇవాళ టెలిగ్రామ్లో ఏ విధంగానైతే స్క్రీన్ షాట్ పెట్టానో ఆ విధంగానే పెడతానండి. కింద డిస్క్రిప్షన్లో నేను నా టెలిగ్రామ్ లింక్ పెడతాను, జాయిన్ అవ్వండి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను టెలిగ్రామ్లో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు షేర్ మార్కెట్లో ఉండి లాస్ చేస్తుంటే వాళ్ళకి నా వీడియో సజెస్ట్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. నా సక్సెస్ రేట్ 90+ అండి. ఓకేనా? మరో వీడియోతో రేపు కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.